నమస్తే, వెల్కమ్ టు మెకానైన్ టీవీ. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. 2 వారాల సీజ్ ఫైర్ కుదరడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ సంధి కుదర్చడంలో చైనా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించాలన్నది అంతర్జాతీయ సమాజానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఒక డిమాండ్ గ్లోబల్ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు, అప్పుడప్పుడు నవ్వులకు కూడా దారితీస్తోంది. పాకిస్తాన్ మీడియా, అక్కడి బడా వ్యాపార సంఘాలు ఒక భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. అదేంటంటే, ఈ సీజ్ ఫైర్ సాధించి ప్రపంచాన్ని రక్షించినందుకు గాను పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్లకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపింది తామేనని, హర్ముజ్ జలసంధిని తెరిపించింది తమ మాస్టర్ ప్లాన్ అని పాక్ మీడియా కోడేకొస్తుంది. అసలు చైనా మైండ్ గేమ్ ఆడి ఇరాన్ ను ఒప్పిస్తే మధ్యలో పాకిస్తాన్ ఈ నోబెల్ ప్రైజ్ క్రెడిట్ ఎందుకు కొట్టేయాలని చూస్తోంది? ఈ డిమాండ్ వెనుక పాక్ ఆర్మీ చేస్తున్న లాబియింగ్ ఏంటి? అంతర్జాతీయ వేదికలపై దీనికి వస్తున్న రియాక్షన్ ఏంటి? ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే పాకిస్తాన్ సడన్ గా ప్రపంచాన్ని కాపాడే శాంతిదూత అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది? వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్న పాకిస్తాన్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య 14 రోజుల సీజ్ ఫైర్ కుదరటంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ పోషించిన పాత్రకు గాను వారికి అత్యున్నత నోబెల్ పీస్ ప్రైజ్ దక్కాలని అక్కడి జనాలు బలంగా వాదిస్తున్నాయి. పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా ఛానళ్లు, సీనియర్ జర్నలిస్టులు, భారీ బిజినెస్ గ్రూపులు దీనికోసం ఒక రేంజ్ లో లాబింగ్ మొదలుపెట్టాయి. ప్రపంచ వినాశనాన్ని ఆపిన ఘనత వాళ్ళ ఇద్దరికే దక్కుతుందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అటు డొనాల్డ్ ట్రంప్ కు, ఇటు ఇరాన్ నాయకత్వానికి మధ్య సంధానకర్తలుగా పాక్ అద్భుతం చేస్తుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే తెర వెనుక అసలు కథ నడిపించిన చైనా దౌత్యాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ చేస్తున్న ఈ పిఆర్ స్టంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది విడ్డూరంగా మారింది. పాకిస్తాన్ లో ప్రస్తుతం నోబెల్ ఫీవర్ నడుస్తోంది. పాక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, వ్యాపార సంఘాలు ఈ క్యాంపెయిన్ ని భుజాన వేసుకున్నాయి. పాకిస్తాన్ ఫెడరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి బడా వ్యాపార సంస్థలు ఇద్దరు నేతలకు నోబెల్ ఇవ్వాలని కోరుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి అఫీషియల్ గా ప్రతిపాదనలు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల రాబోయే గ్లోబల్ చమురు సంక్షోభాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రపంచానికి బిలియన్ల కొద్ది డాలర్లు ఆదా అయ్యాయని, ఇదంతా పాక్ చొరవ వల్లే జరిగిందని ఆ బిజినెస్ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ నోబెల్ డిమాండ్ వెనుక పాక్ మీడియా ప్రధానంగా చూపిస్తున్న ఆయుధం 10 సూత్రాల శాంతి ప్రణాళిక. ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగిసే సమయానికి పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తన మిలిటరీ డిప్లొమాసీతో ఇరాన్ మిలిటరీని ఒప్పించారని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. అణ్వాయుధ యుద్ధం ముగింట నిలబడిన ప్రపంచాన్ని కేవలం పాకిస్తాన్ దౌత్యమే కాపాడిందని, హర్ముజ్ జలసంధి తెరవటంలో మునీర్ దే కీ రోల్ అని స్థానిక జర్నలిస్టులు కథనాలు అల్లేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారం చూసి అంతర్జాతీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే దాడులు నిలిపివేయడానికి ఇరాన్ ను ఒప్పించింది చైనానే అని గ్లోబల్ మీడియా తేల్చి చెప్పింది. చైనా విదేశాంగ శాఖ ఏకంగా 26 దౌత్యపరమైన ఫోన్ కాల్స్ చేసి ఈ డీల్ సెట్ చేస్తే పాకిస్తాన్ అందులో కేవలం ఒక ఫెసిలిటేటర్ గా, మెసెంజర్ గా మాత్రమే వ్యవహరించింది. దేశంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ ఆర్మీ, అక్కడి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ నోబెల్ బహుమతి డ్రామాను తెరపైకి తెచ్చిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ లో ప్రస్తుతం తీవ్రమైన ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభం ఉంది. ఈ పరిస్థితులను అదుపు చేసేందుకు నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇది కోవిడ్-19 పూర్తి స్థాయి లాక్డౌన్ కాకపోయినా కరెంట్ ఇంధనాన్ని ఆదా చేసేందుకు బిజినెస్ టైమింగ్స్ పై కఠిన ఆంక్షలు విధించింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఓ రేంజ్ లో కుదిపేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతి చేసుకునే ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అన్ని షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాలు, మార్కెట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్లు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కూడా రాత్రి 10 గంటల లోపు ముగించాలి. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని, వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకొచ్చారు. రాత్రిపూట అనవసరమైన వీధి దీపాలు, ప్రకటనల హోర్డింగ్స్ లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ లలో ఈ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలవుతున్నాయి. ఈ స్మార్ట్ లాక్డౌన్
ప్రభుత్వం ద్వారా కనీసం $250 బిలియన్ ఆదా చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే వ్యాపార వేళలు తగ్గించడం వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దేశంలోని అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ ఇప్పుడు నోబెల్ కావాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ నిపుణులు వాపోతున్నారు. యుద్ధాన్ని ఆపే శాంతి చర్చలో ఎవరైనా భాగస్వాములు కావచ్చు, కానీ అందులో క్రెడిట్ కొట్టేయటంలో మాత్రం పాకిస్తాన్ ఎవరూ కొట్టలేరు అని ఈ వ్యవహారంతో మరోసారి స్పష్టమైంది. చైనా మద్దతుతో పాక్ పోషించిన ఆ చిన్న పాత్రకు ఏకంగా నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక జోక్ లా మారిపోయింది. అయినప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్ ఇమేజ్ ను అంతర్జాతీయంగా పెంచడానికి అక్కడి మీడియా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.